74వ సవరణ మన నగరాన్ని నిజంగా ఎవరు నడుపుతున్నారు? అసలు ఈ ప్రశ్న ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలకు, సౌకర్యాలకు దీనితో సంబంధముంది. దీని వెనుక ఉన్న కథ ఏంటో, మనపై దీని ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. మన ఇంటి ముందు గుంతలు పడ్డ రోడ్డు, టైంకి రాని మంచినీళ్ళు, ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్త చూస్తుంటే చిరాకొస్తుంది కదా. మరి వీటన్నింటినీ ఎవరు సరిచెయ్యాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు జవాబు తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే 1992 కంటే ముందు మన నగరాల పరిస్థితి ఎలా ఉండేదో చూడాలి. మన నగరాలు, మన సమస్యలు, అసలు 1992కు ముందు పరిపాలనలో లోపం ఎక్కడ ఉండేదో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీ వీధిలో బల్బు పోతే అది మార్చడానికి ఎక్కడో రాజధాని నుంచి ఆర్డర్ రావాలి. వినడానికి వింతగా ఉన్నా పరిస్థితి దాదాపు అలాగే ఉండేది. చిన్న పనికి కూడా డబ్బుల కోసం, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడాలి. ఈలోపు పనులన్నీ ఆలస్యమయ్యేవి. సిటీలేమో ఫాస్ట్గా పెరుగుతున్నాయి, కాని వాటిని నడిపించే సిస్టమ్ మాత్రం చాలా స్లోగా ఉండిపోయింది. అందుకే ఒక పెద్ద మార్పు అవసరమైంది. సరిగ్గా అప్పుడే వచ్చింది ఈ రాజ్యాంగబద్ధమైన పవరప్, అదే 74వ రాజ్యాంగ సవరణ. ఇది మన నగరాలకు రాజ్యాంగమే ఇచ్చిన ఒక సూపర్ పవర్ లాంటిది. ఈ ఒక్క మార్పు పట్టణ భారతదేశం రూపురేఖలనే మార్చేసింది అని చెప్పొచ్చు. ఆ సంవత్సరం 1992 మన నగరాల చరిత్రలో ఒక కీలకమైన మలుపు, గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం. అసలు ఈ 74వ సవరణ చట్టమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, అప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉన్న మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత కల్పించడం. అంటే ఇకపై అవి కేవలం ఒక డిపార్ట్మెంట్ కాదు, వాటికంటూ సొంత గుర్తింపు ఉన్న ప్రభుత్వాలు. దీనినే వికేంద్రీకరణ అంటారు. అంటే అధికారాన్ని పైనుంచి కింది స్థాయికి, అంటే నేరుగా మన నగరాలకు ఇవ్వడమనమాట. సరే, ఈ కొత్త నగర నియమావళి ఎలా పనిచేస్తుంది? అసలు ఈ పవరప్ వెనక ఉన్న రూల్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ సవరణకి 4 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది, రాజ్యాంగంలోనే మన నగరాల కోసం పార్ట్ 9A అని ఒక కొత్త చాప్టర్ పెట్టారు. 2, మన కార్పొరేటర్లను, మేయర్లను మనమే డైరెక్ట్గా ఎన్నుకునే హక్కు వచ్చింది. 3, ఒకసారి ఎన్నుకుంటే 5 ఏళ్లపాటు వాళ్ల పదవీకాలం స్థిరంగా ఉంటుంది. ఇక 4వది చాలా ముఖ్యం. ఎన్నికలు సరిగ్గా జరగడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్, డబ్బుల పంపిణీలో తేడాలు రాకుండా స్టేట్ ఫైనాన్స్ కమిషన్, వీటిని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ లోకల్ గవర్నమెంట్కి పునాది వేశాయి. ఇది కేవలం అధికారాల గురించే కాదు, సామాజిక న్యాయం గురించి కూడా. చూడండి, నగర పాలనలో మహిళలకు కనీసం 33% సీట్లు రిజర్వ్ చేయడం, అది నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా వాళ్ల జనాభాను బట్టి రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే పాలనలో అందరికీ చోటు కల్పించాలన్నది దీని ఉద్దేశం. మరి ఈ కొత్తగా ఏర్పడిన నగర ప్రభుత్వాలు ఏమేం పనులు చెయ్యాలి? రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లో ఒక పెద్ద లిస్టే ఇచ్చారు. మొత్తం 18 పనులు. సిటీ ప్లానింగ్ దగ్గర్నుంచి మన ఇంటికొచ్చే నీళ్ల సరఫరా, మన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, రోడ్లు, బ్రిడ్జుల నిర్మాణం, ఇలా మన జీవితాన్ని ప్రతిరోజూ ప్రభావితం చేసే కీలక బాధ్యతలన్నీ ఇకపై వాళ్లవే. సరే, ఇదంతా కాగితం మీద ఉంది. చట్టమొచ్చి 30 ఏళ్లు దాటింది. మరి నిజంగా ఏం జరిగింది? ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? వాస్తవంలో పరిస్థితి ఏంటి? ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ ప్రయాణంలో ప్లస్లూ ఉన్నాయి, మైనస్లూ ఉన్నాయి. ఒకవైపు చూస్తే ప్రజాస్వామ్యం మన గల్లీదాకా వచ్చింది. స్థానిక సమస్యలపై మాట్లాడే అవకాశం పెరిగింది. ఇది చాలా మంచి విషయం. కానీ మరోవైపు చూస్తే అసలు సమస్య ఇంకా అక్కడే ఉంది. పేపర్ మీద అధికారాలిచ్చినా డబ్బుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కంట్రోల్ చేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు రాజకీయ నాయకుల జోక్యం, మున్సిపాలిటీల్లో పనిచేసే నైపుణ్యమున్న సిబ్బంది కొరత, ఇలాంటి సవాళ్లు ఇంకా ఈ వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకసలు సమస్య ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. మన నగరం సంపాదనను 100 రూపాయలు అనుకుందాం. అందులో కేవలం 15 రూపాయలు మాత్రమే ఆస్తి పన్ను లాంటి వాటి ద్వారా సిటీకి సొంతంగా వస్తుంది. మిగిలిన 85 రూపాయల కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిందే. అంటే పేరుకే స్వయం ప్రతిపత్తి, కాని డబ్బుల కోసం మాత్రం ఇంకా పైవాళ్ల వైపే చూడాలి. ఇదే పెద్ద సమస్య. ఈ మాట మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్తుంది. 74వ సవరణ
మూడవ అంచె ప్రభుత్వాన్ని సృష్టించింది, కాని చాలాసార్లు దానికి ఆర్థిక అధికారాన్ని ఇవ్వలేదు. ఆలోచించండి. బాధ్యతలు అప్పగించారు, కాని వాటిని పూర్తి చేయడానికి అవసరమైన డబ్బు మాత్రం ఇవ్వలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే. మన నగరాలకు ఒక రూల్ బుక్ ఉంది, కాని ఆ రూల్స్ని పాటించడానికి అవసరమైన డబ్బు, వనరులు లేనప్పుడు నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉన్నట్టు? పేరుకే స్థానిక ప్రభుత్వమంటున్నామా, లేక నిజంగా అధికారం మన చేతుల్లో ఉందా? మన నగరాల భవిష్యత్తు ఈ ప్రశ్నకు మనం వెతికే సమాధానంలోనే ఉంది.